జన్లారా, అప్పట్లో ఓజీ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఈ మనుష్యుడు చెప్పిన మాటలు ఒకసారి వినుండ్రి. కానీ క్లారిటీగా తెలిసిన ఒక మాట ఏంటంటే, మీకు తెలిసి ఉంటుంది చూసిన వాళ్ళకి, ఆల్మోస్ట్ 90.99% ఆఫ్ ది సీన్స్ రియల్ సినిమాలో లేవు. ఏదో గ్లిమ్స్ కోసం మనలో ఒక ఫైర్ లేపడం కోసం తీసినట్టే అనిపించింది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రమే సినిమాలో ఉందనిపిస్తుంది. మిగతాది మొత్తం కేవలం అంత పెద్ద ఏం లేదు. ఈ షాటు ఆ షాటు ఎంట్రీ షాట్ ఆ టైప్లోనే ఉన్నాయి. అండ్ మిగతా లాస్ట్లో కూడా గుడ్డ పడే సీన్ ఏదైనా సరే ఇదంతా కేవలం టీజర్ కోసమే కాబట్టి దాని మీద మనం ఎక్కువ కమెంట్ చేయలేము. క్లారిటీగా తెలిసిన మాట ఏంటంటే ఆల్మోస్ట్ 90.99% సీన్స్ లేవు. ఇప్పుడు మనం చూసిందంతా సినిమాలో అయితే ఉండదు. లాస్ట్లో ఆ గుడ్డపడే సీన్ కూడా సినిమాలో అయితే ఉండదని ఈ మనుష్యుడు అప్పట్లోనే సినిమా చూసినట్టయితే చెప్పాడు. ఓ జనులారా, మరి మనం ఇందాక గ్లిమ్స్ లో చూసింది ఆ గుడ్డ పడిన తర్వాత వచ్చే కంటిన్యూషన్ షాటే కదా. మరి ఈ మనుష్యుడు అప్పట్లో ఓజీ సినిమా టీజర్ కాకుండా వేరే ఏదైనా సినిమా టీజర్ అయితే చూసి నాకు తెలిసి రివ్యూ అయితే చెప్పుంటాడు జనులారా. మరి ఇప్పుడు అతని బానిస వర్గం అయితే వచ్చి కింద కామెంట్స్ అయితే పెడతారేమో. ఇంక ఇది పక్కన పెడితే ఇక్కడ చెప్పేది ఏంటంటే జనులారా, ఇప్పుడు అతను రివ్యూ చెప్పినా, నేను రివ్యూ చెప్పినా, ఇంకెవరు రివ్యూ చెప్పినా అది ఓన్లీ రివ్యూ చెప్పేవాడు పర్సెప్షన్ మాత్రమే. అదే 100కి 1000% కరెక్ట్ కాదు. అది జస్ట్ ఆ రివ్యూ చెప్పేవాడు ఒపీనియన్ మాత్రమే. అంతేగాని ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని అతను చెప్పిందే మూలంగా చేసుకుని సినిమాలకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సినిమాలకి వెళ్ళే ముందు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో సినిమా చూసే ఉంటారు, వాళ్ళనైతే తెలుసుకుని సినిమాలకైతే వెళ్ళండి. ఇంకా జన్లారా, ఇందాక ఓజీ గ్లిమ్స్కి వచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేయటం అవసరమా? ఎందుకంటే ఇప్పటికే హైప్ స్కై లెవెల్ కాదు, స్కై లెవెల్ కూడా కాదు, ఇంకా ఎక్కడో దాటైతే ఉంది. ఈ సినిమా నుండి పోస్టర్ రిలీజ్ అయినా, గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఏం రిలీజ్ అయినా సరే అది తారా జవ్వలాగా పైకి వెళ్తుంది కానీ తిరిగి అయితే రావట్లేదనమాట. ఆ రేంజ్ హైప్ అయితే ఇప్పుడు సినిమాకి అయితే ఉంది. అయితే హైప్ని కంట్రోల్ చేయాలి, అది కంట్రోల్ చేసే విధంగా అయితే లేదు, దాన్ని కంట్రోల్ కూడా చేయలేరు. ఇంకా అది పక్కన పెడితే ఇలాగే అప్పట్లో తమిళనాడులో ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయితే ఉన్నాడు, మన దళపతి విజయ్ అనమాట. ఆయనకి సంబంధించిన మాస్టర్ సినిమా పైన కూడా ఇలాగే భారీ హైప్ అయితే ఉంది అప్పట్లో. అప్పుడు లోకేష్ కనకరాజు గారు చేసిన తెలివైన పని ఏంటంటే, ఆ సినిమాకి ఓన్లీ టీజర్ ఒకటి రిలీజ్ చేశాడు, ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు. కానీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక 10 రోజుల ముందు నుంచి కూడా పోస్టర్లు కావచ్చు, ఒక 10-15 సెకండ్ల గ్లిమ్స్లు అయితే ఆయన అయితే రిలీజ్ చేసుకుంటూ అయితే వచ్చాడు. అలా చేస్తే ఏమైనా బాగుంటుందా అని నాకు వచ్చిన ఆలోచన అనమాట. ఇదే ఫైనల్ కాదు, బొక్క నేనేమన్నా, నేను సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కూడా కాదు, ఒక అభిమాని అంతే. అంటే నాకు వచ్చిన ఆలోచన ఇది. ఎందుకంటే ఇందాక వచ్చిన గ్లిమ్స్లో జస్ట్ పవన్ కళ్యాణ్ గారు అలా కనపడ్డారంటే సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. ఇంకా ట్రైలర్ కట్ అంటారా, అది నార్మల్గా ఉన్నా, యావరేజ్గా ఉన్నా, అసలు అది బాగాలేకపోయినా అది ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యి అయితే తీరిద్ది. ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ ఎక్కడికో పెరిగిపోతాయి. అంటే మీరు అక్కడ ఒక పాయింట్ అయితే మాట్లాడవచ్చు, సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు, అది నిజమే. కానీ నేనేమంటానంటే, ట్రైలర్ రిలీజ్ అవ్వకుండా, ట్రైలర్లో స్టోరీకి సంబంధించి ఏమీ చెప్పకుండా డైరెక్ట్ థియేటర్లో గనక చూస్తే ఆ సర్ప్రైజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతి రివ్యూలు కూడా జనాలకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కాబట్టి సినిమా కూడా జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారని నాకైతే అనిపించింది. కానీ దీంట్లో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. అదేంటంటే, ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆ సినిమా ఇలా ఉండబోతుంది అనే ఐడియా ప్రజలకైతే ఉండదు. కాబట్టి రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో కూడా సినిమాకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. రెండూ ఉన్నాయి అక్కడ. మరి జన్లారా, నాకు అనిపించిన ఆలోచన అయితే ఇది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.